2024 పార్లమెంట్ ఎలక్షన్ భారతదేశం మొత్తం మీద జరిగినది. దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎలక్షన్లు జరిగినాయి. అందుట్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించారు. అనుకున్న విధ ప్రకారంగానే సాధించారు. అందుట్లో మన నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దీనికి గత వైఫల్యము గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి గారు 151 సీట్లు గెలిచారని ఆయన ఎప్పుడు ఉచిత పథకాల మీద ఆధారపడి ఉన్నారు. అందుచేత ఆయన ఉచిత పథకాలు ఇచ్చేస్తే ప్రజలకి చాలు అనుకుని మిగతా అభివృద్ధి సంఘం జరగలేదు. అందుచేత ప్రజలు చివరి దాకా ఓట్లు వేస్తారు అనుకుని చివరి నిమిషం దాకా సర్వే ప్రకారం కూడా సరిగ్గా తెలియకపోవటం వలన ఆయన ఓటమి ఖాయమైపోయింది. దీనికి కారణము అభివృద్ధి లేకపోవటం వలన సాధించి, ఇంతకుముందు అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి హైదరాబాద్ ఐటీ సిటీలో హబ్బుగా మార్చారు. ఆయన చేశారు. దాని గురించి ప్రజలందరికీ ఆయనకే ఈసారి 2024లో గెలిచారు. అలాగే ఎన్డీఏ కూటమిలో 2వ స్థానంలో వచ్చింది. ఈసారి పాత పద్ధతి లాగానే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లో ఎన్డీఏ ఎంత గౌరవం ఉండేదో ఈయన మళ్ళీ అదే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితి వచ్చింది. దీనికి పవన్ కళ్యాణ్, దీంతో పాటు దీనికి కూటమి కలపటానికి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన 21 సీట్లోకి 21 గెలిచారు. దాంతోపాటు ఎంపీ సీట్లు ఈ 21కి 2 సీట్లు గెలిచింది. ఇచ్చిన చోటి సీట్లు గెలిచారు. ఆయన ఎదురు లేని జీవితం అయిపోయింది. కాళ్ళు ఎగరేసుకుని ఉండేలాగా ఆయన జీవితంలో జరిగింది. ఇదే ఎప్పుడు ఎవరితో చెప్పినా సరే, నాకు 50 సీట్లు వచ్చినా సరే నేను గెలిచి చూపించేవాడిని. నాకు 21 ఇచ్చారు, 21 గెలిచాను. 2 సీట్లు ఇచ్చారు, 2 సీట్లు గెలిచాను. నాకు 10 సీట్లు ఇచ్చినా నేను గెలిచేవాడిని. కాళ్ళు ఎగరేసుకున్నట్టు చెప్పుకోగలిగే నాయకుడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ 2029లో మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఎదురు చూస్తున్నాము. పవన్ కళ్యాణ్కి ఆయన చంద్రబాబు నాయుడు కాడ ఆయన అపర చాణక్యుడు, చాలా తెలివి, అధిక మేధావి గలవాడు. ఆయన కాడ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పని చేస్తే బాగుంటుంది. కొంచెం రాజకీయం అంటేనే తప్పులు ఒప్పులు ఉంటాయి. తప్పు ఒప్పు లేని రాజకీయం ఏది లేదు. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, పెద్ద తప్పులు జరుగుతాయి. అది వాళ్ళ పరిస్థితులు బట్టి అనుకోకుండా ఒక్కోసారి తప్పులు వస్తాయి, ఒక్కోసారి చేయాల్సి వస్తుంది, చేయకోకుండా అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు బాగానే చేస్తారు. ఆయనకి అధిక తెలివితేటలు ఉన్నాయి. ఆయన కాడ పని చేసిన వాళ్ళు ఈ రోజున ముఖ్యమంత్రులు ఎంతో మంది, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యారు ఆయన కాడ పనిచేసి. అలాగే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాడ పనిచేసి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఈయన కూడా పవన్ కళ్యాణ్ ఆయన కాడ పనిచేస్తే రేపొద్దుట ఏదో ఒక రోజు 2029గా ఎప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి అవుతారని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు బెస్ట్ సీఎం, ఎదురులేని జీవితం. ఆయన మంచి నాయకుడు, మంచి మేధావి, అపర చాణక్యుడు. అలాంటి నాయకుడు ఇప్పుడు కావాల్సింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఉన్న అప్పుల పరిస్థితి ఎలా చేయగలుగుతారో అడ్మినిస్ట్రేషన్ ఆయనకే తెలియాలి. అయితే జగన్ గారు చేసింది దేవుడు కాడ, ఆయన అందరి కాడ హిందువుని చెప్పుకుని క్రిస్టియన్ లోపల క్రిస్టియన్ ఇంటి ముందు సిలువ వేసుకున్నారు. ఆయన దేవుడికే మోసం చేశారంటే ఆయన ప్రజలకు ఎలా ఉంటారో తెలియదు, ప్రజలకు ఏం మంచి చేయగలుగుతారో తెలియదు. భగవంతుడి కాడ ఎవడైనా మోసం చేయడు, భగవంతుడి కాడ ఖచ్చితంగా ఉంటారు. ఆయన దేవుడికే ఎసరు పెట్టేశాడు. ఇది ఓకే.